1956 మే 13 పాపనాశంలో జన్మించిన గురుదేవ రవిశంకర్ సుదర్శన క్రియ అనే శ్వాస ప్రక్రియ ద్వారా ఒత్తిడి లేని హింసారహిత సమాజం కోసం కృషి చేస్తున్నారని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి గోపరాజు కృష్ణమోహన్ పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో రవిశంకర్ గురూజీ జన్మదినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహన్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక గురువైన రవిశంకర్ 1981లో బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ స్థాపించారన్నారు. ఇది ప్రజలకు సామాజిక సహాయాన్ని అందించే స్వచ్ఛంద సంస్థ అన్నారు. దీనికి ప్రపంచవ్యాప్తంగా అనేక శాఖలున్నాయన్నారు. 1980 దశకంలో ప్రపంచవ్యాప్తంగా ఆధ్యాత్మికతపై ఆచరణాత్మక అనుభవపూర్వక కోర్సులను ప్రారంభించారన్నారు. ఈ సందర్భంగా పేద మహిళలకు నూతన వస్త్రాలు, భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, శ్రీవాణి, చింతపల్లి సుబ్బారావు, రాజా, సత్యనారాయణ చౌదరి, నాని తదితరులు పాల్గొన్నారు. చీరలు పంచిపెట్టడం, రవిశంకర్ గురూజీ జన్మదిన సందర్భంగా అలాగే భోజనాలు ఏర్పాటు చేయడం ఇలా జరిగింది. అలాగే ఇక రవిశంకర్ గురూజీ చెప్తుంటే ప్రపంచం మొత్తం మీద ఆయన ఏం చెప్తారంటే ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, చిరునవ్వుతో ఉండాలి. అంటే మన శరీరానికి ఏంటంటే శరీరానికే కాకుండా మనసుకే కాకుండా ఆత్మకు కూడా మనం శిక్షణ ఇస్తుంటాం. దాదాపు 199 దేశాల్లో ఉన్న ఈ సంస్థ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అనే సంస్థ అధినేత అయినా, ఫౌండర్, చైర్మన్ అయినా అనేక కార్యక్రమాలు చెప్తారు. ఇంచుమించు దాదాపు 52 పైసలు కోర్సులు ఉన్నాయి. అందరికీ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని శిక్షణ ఇస్తుంటారు. అందరూ ఒకరి మీద ఒకరు గొడవ పెట్టుకోకూడదు, పగలు ప్రతీకారాలు పెంచుకోకూడదు అనే మన ఇదనమాట. అందువల్ల మీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలని వారి జన్మదిన సందర్భంగా వారి కరుణా కటాక్షలు అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనసా వాచి కరుణగా కోరుకుంటాను. ఇష్యూలో కాకినాడ వాస్తవ్యులు, కాకినాడకి ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణమోహన్ గారి ద్వారా ఈ యొక్క వస్తువులు, ఈ యొక్క చీరలు, ఇంకా అన్నప్రసాదాలు అందజేశారు. వారు చెప్పిన సందేశం చాలా బాగుంది. అది శాంతికి ముఖ్యం. మనందరూ హ్యాపీగా, ఆనందంగా, ఆయురారోగ్యాలతో జీవించాలంటే, ఈ జీవితాన్ని కొనసాగించాలంటే అవి ఆచరణలో చూపించాలి. మన మాటలు వినేసి వెళ్ళిపోవటం కాదు. అది విన్నదే ఆచరించితేనే ఎప్పుడైనా ప్రయోజనం ఉంటుంది. ఆ ప్రయోజనాన్ని మీరు అందరూ పొందండి, ఆనందంగా ఉండండి, ఐశ్వర్యారోగ్యాలతో మీరు అందరూ ఉండాలని ఈ జన్మదిన శుభాకాంక్షలు మీకు చెప్తాను.